బ్యాక్ టు ది డిబేట్. గఫూర్ గారు, ఇప్పుడు నేను చెప్పిన తులసిరెడ్డి గారు చెప్పిన ఈ మూడు అంశాలు ఏవైతున్నాయో, ఒకటి అసమర్థత, రెండు వైఫల్యం, మూడవది అపనమ్మకం. నిజంగా ఈ మూడు ప్రస్తుత ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ ప్రజల్లో ఏర్పడ్డాయా? ఒకవేళ అదే కనుక ఏర్పడితే చాలా డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే కదా. ఒకటి వెంకటకృష్ణ గారు తులసిరెడ్డి గారికి ఆయనతో అంటే సాన్నిహిత్యం ఉంటది. తులసిరెడ్డి గారు ఆ కుటుంబంతో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. అవును. అయితే ఒక విషయాన్ని మాత్రం నేను దూరంగా ఉండి చూసినా గానీ ఒక విషయాన్ని అంగీకరించలేకపోతున్నా. ఆయన అసమర్థుడు అని మాత్రం నేను అనుకోవడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో సామర్థ్యం ఉంటది, అందరికీ అన్ని రంగాల్లో ఉండదు. అన్ని రంగాల్లో అందరికి ఉంటే అన్ని రంగాల్లో ఉండేటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తిగా ఉంటాడు. అవును. జగన్మోహన్ రెడ్డి గో సామర్థ్యం ఉందండి. కంటికి తెలియకుండా అంటే కను రెప్పకు తెలియకుండా కాటుగా దొంగలిస్తారంటారు చూడండి. ఆ రకంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో ఈ ప్రభుత్వంలో ఉన్నంత నైపుణ్యం, ఈ ప్రభుత్వంలో ఉన్నంత సామర్థ్యత, అప్పులు తేవడంలో గాని, ఆ ఖాతాలు ప్రజల ఖాతాలో వేసి దాన్ని సొమ్ము చేసుకోవడంలో గాని, కొల్లగొట్టడంలో గాని చాలా సామర్థ్యం ఉందండి. మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదా ఇంకోరు పార్టీ నడపాలన్నప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏదో శుద్ధ పూసలు నేనేం అనుకోవడం లేదు. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు కదా, నేను కూడా డబ్బులు తీసుకున్నా అని. అట్లా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇతను అవినీతి రాహిత్యమైనటువంటి రాష్ట్రం అని, అవినీతి లేదు అని డంకా కొట్టి అవినీతిలో అగ్రగణ్యుడు, ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా, రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అయినాడంటేనే ఎంత సామర్థ్యం ఉందో తెలుస్తుంది కదా. వాళ్ళ నాయన పదవి చాలా మందికి పిల్లలు ఉంటారు, ముఖ్యమంత్రులకు కూడా. కానీ ఏ ముఖ్యమంత్రిని ఈ కొడుకు ఉపయోగించినంతగా, రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఉపయోగించుకున్నంతగా ఆ పదవిని ఎవరు ఉపయోగించుకున్నారండి? పదవి కూడా కాదు, అది ముఖ్యమంత్రి కొడుకు అంతే. ఆ రకంగా ఏంటంటే ఈయన సామర్థ్యంలో, అయితే ఆయన సామర్థ్యం ఆ రంగాల్లో ఉంది. డబ్బులు సంపాదించడంలో సామర్థ్యం ఉంది. ఇప్పుడు జనార్దన్ రెడ్డితో భాగస్వామ్యం వహించి నాకు బళ్ళారి వాళ్ళు చెప్తుంటారు, ప్రతి వారం వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అని. ఏమిటి అంటే ఆ వారం లెక్కలు చూసుకోవడానికి. ఆ రకంగా ఈ విషయాలు డబ్బు సంపాదించడం, ఇప్పుడు చెల్లికి అన్నకు తగాద కూడా అక్కడేనంట వెంకటకృష్ణ గారు. ఏమిటి అంటే తండ్రి యొక్క పేరుతో లేదా తండ్రి కాలంలో తండ్రి సంపాదించినటువంటి దాంట్లో మాత్రమే భాగము, నేను సంపాదించినట్టు నీకు లేదు, అక్కడే తగాద. సామర్థ్యమే కదా అది, డబ్బు సంపాదించడం. కాబట్టి అసమర్థుడు కాదు, డబ్బు సంపాదనలో ఆయన సామర్థ్యం అంతా మనం చూస్తున్నాము. మిగతా విషయాలు ఆయనకేం సంబంధం లే, పట్టించుకోడు. మిగతా విషయాలు ప్రజలకు పరిపాలన చేయాలా, సెక్రటేరియట్ లెటర్ ఫంక్షన్ చేయించాలా, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ లో ఏమేం చేయాలా, ఏం పట్టించుకోవడానికి. ఆయన ఆలోచనలంతా ఉదయం నుంచి రాత్రి దాకా ఏ దాంట్లో డబ్బులు తీయొచ్చు. చేపలు అమ్మితే డబ్బులు వస్తాయా, మాంసం అమ్మితే డబ్బులు వస్తాయా, మద్యం అమ్మితే డబ్బులు వస్తాయా, ఇసుకలో ఎట్లా కొల్లగొట్టాలా, ఇది ఎక్స్పర్టైజ్ చేసినాడు ఆయన. కాబట్టి ఆ విషయంలో తప్ప పాలనా అనుభవం లేదు, ప్రజల్లో ఆ టాక్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఇతనికి అనేది అది నిరూపించుకున్నాడు ఆయన. మూడవది ఏంటంటే ప్రజల విశ్వాసం పొందలేకపోవడం, అది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా మంది అనుకుందామంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారికి ఇంకా గౌరవం ఉంది జనంలో. రాజశేఖర రెడ్డి గారి కొడుకు తప్ప ఈయనకి అదనపు అర్హత ఏముందండి? ఈయన పోటీ చేయడానికి, ముఖ్యమంత్రిగా లేదా పార్టీ పెట్టడానికి. రాజశేఖర రెడ్డి గారికి ఆ సదభిప్రాయం జనంలో ఎందుకు వచ్చింది? విశ్వసనీయత. ఆయన ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదా ఆయన ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదా ఇటువంటి కొన్ని చాలా గొప్పగా చేశాడు, చాలా మందికి ఉపయోగపడ్డాయి అనేటువంటిది యథార్థం. అది అందుకోసం ఆ విశ్వాసాన్ని పొందుతాడు అనుకున్నారు చాలా మంది. ఆ విశ్వాసం ఇందులో లేదు. ఈయన డబ్బు తప్ప ఇతర కొలమానం ఏం లేదు ఈయన దగ్గర. కాబట్టి ఆయన ప్రజల విశ్వాసము, ఉద్యోగుల విశ్వాసము, ఇంకోరి విశ్వాసం నాకు అవసరం లేదు, డబ్బు విశ్వాసం పొందాలి నేను అనేటువంటిదే ఆయన ధ్యేయంతో ఉన్నాడు. కాబట్టి మిగతా రెండు కూడా వైఫల్యాలు, ఘోరమైన వైఫల్యాలు.
అందులో ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత రాజకీయ నాయకుడికి ఇక భవిష్యత్తు ఉండదండి. ఎవరైనా కావచ్చు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఉండదు అనేటువంటిది చరిత్రలో అనేక మంది ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం. అది ఈయనకు కూడా వర్తిస్తుందని నేను అనుకుంటున్నా. కాబట్టి అయితే జీవిరెడ్డి గారు చెప్పినట్లుగా అయిపోయింది ఎలక్షన్లు అంత గొప్పగా నేను అనుకోను, కానీ వాళ్ళు కూడా కష్టపడలేదు. ఎందుకంటే ఒకటే నేర్చుకున్నారు వాళ్ళు, ఆయన మీద కోపం వస్తే మాకే కదా, మేమే కదా ఉండేది. అట్లా కూడా ఉండదు సార్, అట్లా కూడా ఉండదు. కాబట్టి మీరు కష్టపడాలా, ఇంకా కష్టపడాలా, ఇంకా కష్టపడాలా, ఇంకా కింది స్థాయి ప్రజల మన్నన పొందాలి. అప్పుడే ప్రభుత్వం మీద ఉండేటువంటి కోపం మీకు ప్లస్ అవుతుంది. ఆ రూపంలో ఉంటే మార్పు మాత్రం అనివార్యం అనేది కనపడుతుందండి ఇప్పటికే. సో తులసిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఒక విఫల